తెల్లాపూర్లో 17,82,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 17,82,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఒకే రోజు 17,82,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి తప్ప అభివృద్ధిలో కలిసిమెలిసి పారదర్శకంగా పనిచేయాలని అన్నారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు మరి స్టేజ్ పై ఉన్న పెద్దలందరూ కూడా మరి మా తెల్లాపూర్ ప్రజలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు గురువర్యులు హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గోపాలన్న గారికి వైభవన్న గారికి వీళ్ళందరూ సపోర్ట్తోనే మేము ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి పాటలో తీసుకొచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా పార్టీ అధికారులు మా దగ్గర ఏమీ లేకుండా ఈ రోజు కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా ఏ ఇబ్బందులు జరగకుండా మరి మంచి డెవలప్మెంట్ జరుగుతున్నామని మా తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా మేము ఎల్లవేళలా రుణపడి ఉన్నామని మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా మైపాలన్న గారు కూడా మాకు ఎంతో సహకరించి మరి ముందుండి నడిపిస్తున్నందుకు మరి మా మైపాలన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు 17 వార్డులు 21 వర్గులను మనము 17,17,22,000 రూపాయలతో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలియజేస్తాం సోదరులు. రాష్ట్రంలోనే నేను చెప్తా ఉన్నా, మున్సిపల్ బిల్డింగ్ కానీ, ఈ ఫంక్షన్ హాల్ కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కానీ, మన కార్పొరేటర్ డివిజన్ ఆఫీసులు కానీ పట్టణ నియోజకవర్గంలో పక్క రాష్ట్రాల నుంచి చూసుకునే రీతిలో మనం కట్టడం జరిగిందని తెలియజేస్తున్నారు. మీరు చూస్తారంటే ఒక బస్ ఇస్తా పక్క రాష్ట్రం వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, వెళ్ళండి. ఎందుకు చెప్తున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్ కానీ ఈరోజు కన్స్ట్రక్షన్ ప్రమాణంగా నడుస్తూ ఉంది. దాని స్టాంపింగ్ కానీ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది. మున్సిపల్ ఎప్పుడు బాధపడదు. దాని దగ్గర చాలా మంది మున్సిపల్ ఏం చేస్తున్నారు, మున్సిపల్ ఐడెంటిటీ డబ్బులు వచ్చిందని చెప్తా ఉన్నాం. ఈరోజు ఆట స్థలాలు కానీ, ఓపెన్ జిమ్స్ కానీ, ఎస్సీ కమ్యూనిటీ హౌస్ కానీ, ఎస్సీ భవనం చూస్తామంటే ప్రమాణాల మీద ఇన్కమ్ సోర్సెస్ మీద మీరు వచ్చారు. ఎంత ప్రమాణం ఉన్నది చూస్తామంటే సంతోషం అనిపిస్తా ఉంది. మన హయాంలో జరిగిందా, బ్రిటిష్ కాలంలో జరిగిందా అనిపిస్తా ఉంది. అంత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ కౌన్సిలర్లను, చైర్మన్, వైస్ చైర్మన్, మీరందరూ తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా మీరు మీ గడపలో బిడ్డలు ఏదైతే ఆశీర్వదిస్తారో అన్ని పార్టీ కౌన్సిలర్లను ఆశీర్వదించవలసిందిగా పని చేసుకుంటూ మీరు దయచేసి ఈరోజు ఒకటి రోజు 17,82,00,000 అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మహిళా సోదరులకు, మున్సిపల్ పెద్దలు, అధికారులు, పత్రికా సోదరులకు అందరూ
అందరికీ పేరు